భారీ వరదలతో కొల్లేరు పొంగి పొర్లుతోంది. బుడమేరు, రామిలేరు, వెలగలేరుకు తోడు ఎగువ నుంచి వస్తున్న కొల్లేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొల్లేరుకు భారీగా వరద చేరడంతో ఏలూరు, కైకలూరు రహదారిపై వరద నీరు పొంగి పొర్లుతోంది. అక్కడ తాజా పరిస్థితిని అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కొల్లేరు పరిస్థితి చూడొచ్చు. ఎగువ నుంచి భారీ వరద నీరు కొల్లేరులోకి వచ్చేరుతుంది. బుడమేరు, తమ్మిలేరు, అదేవిధంగా రామిలేరు, వెలగలేరు ఈ రకరకాల వాగులు అయితే ఈ కొల్లేరులో కలుస్తాయో ఎగువ ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద నీరు మొత్తం కూడా భారీగా కూడా కొల్లేరులోకి వచ్చేయడంతో ప్రస్తుతం నేను ఉన్నది ఏలూరు కైకలూరు ప్రధాన రహదారి పైన ఉన్నాను. కైకలూరు ఏలూరు ప్రధాన రహదారి పైన చిన్నఎడ్లగాడి నుంచి పెదేడ్లగాడి మధ్యలో ఏదైతే ప్రధానమైనటువంటి రోడ్డు ఉందో, రహదారి మొత్తం కూడా కొల్లేరు వరద నీరు మొత్తం కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఏదైతే పెదేడ్లగాడి కావచ్చు, చిన్నఎడ్లగాడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిల పైన ప్రధానంగా చూసుకుంటే ఆ బ్రిడ్జిల నుంచి వరద ప్రవాహం మొత్తం కూడా కిందికి వెళ్ళాలి. అయితే అక్కడ తూడు ఉన్న నేపథ్యంలో తూడును కూడా తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా లంక గ్రామాలు ప్రధానంగా అంటే చేపల వేటకు వెళ్తారు. కొల్లేరులో దొరికేటటువంటి సహజ సిద్ధంగా దొరికేటటువంటి చేపలను పట్టుకొని వారు జీవనాధారం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ వరదలు, వర్షాల నేపథ్యంలో పూర్తిగా కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఇప్పటికి కూడా కొంతమంది మత్స్యకారులు, ఇక్కడ సమీప గ్రామస్తులందరూ కూడా వచ్చి ఇక్కడ వేట చేసేందుకు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ కానిస్టేబుల్ ఉండి వెహికల్స్ ఎలా వెళ్ళాలి, స్లోగా వెళ్ళండి అని కూడా సూచనలు ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉన్నటువంటి కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరుకు సంబంధించి చాలా ఎగువ నుంచి దాదాపుగా 10 నుంచి 20 రకాల ఏటి నీళ్లు, అదేవిధంగా డ్రైనేజీ నీళ్లు, అదేవిధంగా గోదావరి, కృష్ణానదికి కాలువలకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా ఈ కొల్లేరుకు వచ్చేరుతుంది. ఇక్కడ దాదాపుగా సహజంగా వర్షాకాలంలో 2 నుంచి 3 అడుగుల మేరకు నీళ్లు ఉంటాయి. అదే కనుక భారీగా వరదలు వస్తే 4-5 అడుగులు వచ్చి చేరుతుంది. ఈ 4-5 అడుగులు కనుక అంటే 5వ కాంటూరు కంటే కనుక పైకి కనుక వరద నీరు వస్తే పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో ముంపు గురయ్యే అవకాశం ఉంది. కొల్లేరుకి ఎగువ నుండి పంట పొలాలు కూడా మునిగిపోతాయి. అదేవిధంగా లంక గ్రామాలకు కూడా రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా అటు కైకలూరు నియోజకవర్గం కానీ, ఇటు ఏలూరు రూరల్ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వల్ల అయితే కేవలం పడవల ద్వారా మాత్రమే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 చిన్నఎడ్లగాడి నుంచి.